క్యాప్సికం నువ్వుల ఎగురుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాప్సికం నువ్వుల ఎగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికం ముక్కలు పావు కిలో, నువ్వులు పావు కప్పు, ఎండుమిరపకాయలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 6, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, చింతపండు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ధనియాలు 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్. క్యాప్సికం నువ్వులు ఎగురకు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. మరి ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. సో రాజు గారు మొదలు పెట్టేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం నువ్వుల పొడి చేసుకుందాం. ఓకే ఓకే. స్టవ్ ఆన్ చేసేసుకుని సో ఖాళీ నువ్వులే కాకుండా దాంట్లో కొద్దిగా ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. సో మరి ప్లెయిన్ నువ్వుల పొడి అయితే కూడా మనకి కొంచెం ఆ టేస్ట్ ఎక్కువ ఘాటుగా అలా తెలుస్తూ ఉంటుంది. సో కొంచెం ఈ ఫ్లేవర్స్ యాడ్ చేస్తే ఇంకొంచెం బాగుంటుందండి. అంటే ఇంకా సపరేట్ మసాలా అది యాడ్ చేసుకోకుండా మనకి ఈ ధనియాలు జీలకర్ర అన్ని దీంట్లోనే మనకు యాడ్ అయి ఉంటాయి. ఓకే. సో ధనియాలు అలాగే కొద్దిగా జీలకర్ర. సో ఇది క్యాప్సికమే కాకుండా మనకు కావాల్సిన వేరే ఏ కూరగాయతోనైనా మనం ఇది పొడి యాడ్ చేసి చేసుకోవచ్చు. ఓకే ఓకే. నువ్వులు. సో అదే మనం చలికాలం వర్షాకాలం ఆ టైంలో ఎండుమిరపకాయలతో పాటు కొద్దిగా మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఆ టేస్ట్ మిరియాల ఘాటు కూడా బాగుంటుంది. హీట్ కూడా వస్తుంది కదా మనకి బాడీకి. మిరియాల ఘాటు ఉంటే కూడా వంటల్లో మనకి టేస్ట్లో ఆ డిఫరెన్స్ అనేది బాగానే తెలుస్తూ ఉంటుంది. చాలా బాగా డిఫరెంట్గా. సో అంటే ఈ ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు రాని టైంలో అసలు యాక్చువల్గా మన దగ్గర వాడేది మిరియాలు. ఎస్. ఓకే. సో ఎలాగో డ్రై రోస్ట్ కాబట్టి ఈ పౌడర్ చేసి పెట్టేసుకుంటే మనకి బాగానే ఉంటుంది కదా. ఉంటుంది కూడా ఒక 15 రోజులు ఉంటుంది. సో ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, ఎప్పటికప్పుడు మనం తయారు చేసుకుంటే కొంచెం బాగుంటుంది. కొంచెం ఇలా వర్క్ చేసే వాళ్ళకి అలాగా ఇవన్నీ రెడీ చేసుకోవడం కష్టం అవుతుంది కాబట్టి వాళ్ళు కొద్దిగా ముందు చేసి పెట్టేసుకుంటే కూరలో గబ్బుకుని యాడ్ చేసుకున్న వీటి వల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగా పెరిగిపోతుంది. జస్ట్ పోపు అది వేసేసుకొని మనం ఈ పొడి యాడ్ చేసేసుకుంటే సో కొత్త వెరైటీలా వస్తుంది మనకి. సో ఇది నేను స్టవ్ ఆఫ్ చేశాను. కొంచెం చల్లారాక సో దీంట్లోనే వెల్లుల్లి చింతపండు కూడా యాడ్ చేస్తున్నాను. అన్ని కలిపేసి పొడి రెడీ చేసుకుంటాం. సో కాస్త మనకు చల్లారాలి. సో మేము చిట్కా చూసేస్తాం అయితే. సరేనండి. ఓకే. మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. బంగాళాదుంప కూర టేస్టీగా తయారు చేసుకుని పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటూ ఉంటారు. చపాతీకి, పూరీకి, అన్నంకి ఇలా అన్నింటికి కూడా మల్టిపుల్గా బంగాళాదుంప కూర అనేది చేసుకుంటూ ఉంటాం. మరి బంగాళాదుంప కూర మరింత ఫాస్ట్గా ఎలా చేసుకోవాలి అంటే బంగాళాదుంపలు ఉడికించేటప్పుడు 1 స్పూన్ నూనె కూడా వేసి ఉడికించుకున్నట్లయితే బంగాళాదుంప ఫాస్ట్గా ఉడికిపోతుంది. అంటే తొందరగా ఉడుకుతుంది, కూర కూడా తొందరగా చేసుకోవచ్చు. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకేనండి. చల్లారింది ఇది. సో దీన్ని జార్లోకి తీసేసుకుందాం. సో దీంట్లోనే కొద్దిగా వెల్లుల్లి, కొద్దిగా చింతపండు అండి. ఓకే. ఓకే. సో ఇలా పొడి రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఓకే. సో దీన్ని పక్కన పెట్టేసుకుని మనం పోపు పెట్టేసుకున్నామండి. సో ముందుగా ఆయిల్. సో ఇక్కడ పోపులో కూడా 1-2 ఎండుమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. అలాగే పోపు దినుసులు. సో పప్పుల పోపు కొంచెం బాగుంటుందండి దీనికి. సో ఇక్కడ గ్రీన్ కలర్ క్యాప్సికమ్ యూజ్ చేస్తున్నాం. మనకు ఒకవేళ కలర్డ్ క్యాప్సికమ్ అందుబాటులో ఉంటే అన్నీ కూడా కలిపేసి మనం చేసేసుకోవచ్చు. సో చూడడానికి కొంచెం లుక్ బాగుంటుంది. సో ఇది కొంచెం మనకు మీడియం స్పైసీగా ఉంటుంది. అంటే మరీ ఎక్కువ స్పైసీగా చేస్తే కూడా క్యాప్సికమ్ ఫ్లేవర్ అనేది మనకు ఎక్కువగా తెలియదు. సో కాబట్టి కొంచెం మీడియంలోనే ఉంటే బాగుంటుంది. సో ఇవి వేగుతున్నప్పుడే వెల్లుల్లి రెబ్బలు, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు,
కొద్దిగా కరివేపాకు అండి. సో బేసిక్గా ఈ ఇగుర్లకి పోపు కూడా చాలా అంటే చక్కగా వేయించుకొని అలా బాగా వేసుకుంటే టేస్ట్ అనేది దీనివల్ల ఎక్కువ దీనివల్ల add పోపే మొత్తం పోపు మీదనే ఆధారపడి ఉంటుందండి. Yeah. సో ఆ టేస్ట్ అంతా కూడా సో అది మంచి దూరగా వేగితే మనకు టేస్ట్ అనేది ఆటోమేటిక్గా సూపర్గా వస్తుంది. అవును, మెయిన్ ఈ కరివేపాకు లాంటివి కూడా ఇగుర్లకి ఫ్రైస్కి ఎస్, చాలా మంచి టేస్ట్. వెల్లుల్లి ఒకటి, కరివేపాకు ఒకటి, కొద్దిమంది ఇంగువ కూడా యాడ్ చేసుకుంటారు. అది కావాల్సిన అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కొంచెం ఆ నువ్వుల ఫ్లేవర్ డామినేట్గా ఉండాలని చెప్పేసి నేను ఇక్కడ ఇంగువ యాడ్ చేయట్లేదు. ఓకే ఓకే. సో పోపు కొంచెం వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలండి. దీంట్లోనే కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు, సో ఇక్కడ మనకు క్యాప్సికమ్ ముక్కలు కొంచెం వేగితే అంటే 3 వంతులు మనకు వేగితే సరిపోతుందండి. సో కొద్దిగా మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం క్యాప్సికమ్ కొంచెం క్రంచిగా ఉంటేనే బాగుంటుంది. సో మూత పెట్టేసి కాస్త అవి మగ్గిన తర్వాత మనం ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా నువ్వుల పొడి, సో అదంతా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే రాజు, చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, సో ముక్క బాగా మగ్గిపోయింది మనకు. ఓకే. సో ఇప్పుడు మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న పొడి యాడ్ చేసుకున్నాం. సో ఈ గోబీ కానీ ఆలు అలాగే ఏదైనా మిక్స్డ్ వెజిటేబుల్ కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుందండి ఓకే ఈ పొడి యాడ్ చేసుకోవడం. సో వంకాయతో కూడా సూపర్గా వస్తుంది. వంకాయ కూడా మనం ఇగుర్లా చాలా చేస్తూ ఉంటాం కదా, అవునండి. వాటిలో కూడా ఇలా కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో పొడి వేసిన తర్వాత ఎక్కువ మగ్గనక్కర్లేదు. సో ఆ వేడికి ఆ ఫ్లేవర్ అనేది క్యాప్సికమ్కి వచ్చేస్తుంది. ఓకే. కొద్దిగా కొత్తిమీర, సో స్టవ్ కట్టేసి ఒకసారి బాగా కలిపేసి డిష్ అవుట్ చేసేసుకున్నాం. ఓకే. సో పైనుండి కొద్దిగా కొత్తిమీర, ఓకే. వేడివేడిగా క్యాప్సికమ్ నువ్వుల ఇగురు రెడీ. రెడీ. సో క్యాప్సికమ్ నువ్వుల ఎగురు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. క్యాప్సికమ్ నువ్వుల ఎగురు తయారు చేసే విధానం: ఒక పాన్ లో ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికమ్ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న నువ్వుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాప్సికమ్ నువ్వుల ఎగురు రెడీ.